అయిన ప్రవక్తలు, ఇద్దరు అద్భుతమైన దైవ సేవకులు ఇక్కడ కనబడతా ఉన్నారు. ఒక సీనియర్గా ఒక మాటలో చెప్పాలంటే దేవుని చేతిలో బహుబలంగా వాడబడిన ఎలీషాను అడుగుతా ఉన్నారు. ఏమనంటే, నీకేం కావాలో కోరుకో, ఆస్క్ వాట్ ఎవర్ యూ వాంట్. ఒకసారట ముగ్గురు నల్ల జాతీయులను ఆఫ్రికా దేశానికి చెందిన వారికి దేవుడు ప్రత్యక్షం అయ్యి వారిని అడిగారంట, మీకేం కావాలో కోరుకోండి. దేవా ఏదైనా పర్లేదా? మన ఫస్ట్ ప్రశ్న అదే కదా, ఏది కావాలో కోరుకోండి, ఏదైనా పర్లేదా అంటే గొంతెమ్మ కోరికలు కోరడానికి, ఆ తర్వాత ఎవ్వరు ఊహించనివన్నీ మనం పొందేసుకోవాలని అలా మనం ఆశపడుతూ ఉంటాం. అలా ఎవరైనా ఆఫర్ ఇవ్వగలిగితే అది దేవుడిస్తే ఇంకా మామూలుగా ఉండదు. సరే, ఫస్ట్ వ్యక్తి దేవుని అడిగాడంట, నా చర్మ రంగు నాకు నచ్చట్లేదు దేవా, నాకు అమెరికన్స్ని చూసినప్పుడల్లా నాకు బాధ కలుగుతుంది, నాకు అసూయ కలుగుతుంది, నన్ను ఒక అమెరికన్ లాగా నా చర్మ రంగు అంతా మార్చేయి. దేవుడు అనంట గ్రాంటెడ్ అనగానే ఇంకా మామూలుగా లేదు మనోడే ఆనందం, సంతోషం. హీ వాజ్ సెలబ్రేటింగ్. సరే, రెండో వాడిని దేవుడు అడిగారు, నీకేం కావాలి? ముందు ఒక ఆయన అడిగేశాడు కదా, ఇంకా అదే దారిలో వెళ్ళిపోతూ ఉంటారు. కొంతమంది కాపీ పేస్ట్ బ్యాచ్ ఉంటారు, తెలుసా మీకు? సేమ్ ఇంక అంతే అనమాట, మక్కి టు మక్కి. ఇప్పుడు ఇతను అన్నాడు, దేవా సేమ్ అతని లాగానే నాకు కూడా దయచి, నాకు కూడా అదే ఆశ. దేవుడు అన్నారు గ్రాంటెడ్. ఇప్పుడు వీళ్ళిద్దరు ఆనందంగా ఉన్నారు. మూడో వ్యక్తి వీళ్ళలాగా వెళ్ళిపోతారని మీరు అనుకుంటారేమో, ఆయన అలా అడగలేదండి. మూడో వ్యక్తిని దేవుడు అడిగారు, నీకేం కావాలి? ముందు తెల్లగా మార్చిన ఇద్దరిని మళ్ళీ నల్లగా మార్చేయండి అయ్యా, నాకున్న ఒకే ఆశ. అంటే ఇతనికి ఆనందం ఏమొద్దు, ఇప్పుడు ఇతను ఏదో ఒకటి పొందుకోవచ్చు, ఆ చర్మ రంగు ముఖ్యము కాదు. దేవుడు మనల్ని ఏ రూపంలో చేసినా అందంగానే చేశాడు. ఆయన రూపంలో ఆయన మనల్ని సృజించాడు. దేవుడు మనకిచ్చిన ఫిజిక్ని బట్టి, దేవుడు మనకిచ్చిన రూపాన్ని బట్టి, దేహాన్ని బట్టి స్తుతించాలి, ఎందుకంటే ఈ దేహం దేవుని ఆలయము. అయితే ఆ మూడో వ్యక్తిలో ఉన్న మనసు, దుష్ట మనసు ఎలాంటిదంటే, అతని కోరిక ఎలా ఉందంటే ముందున్న ఇద్దరి ఆనందాన్ని తీసేసే కోరిక. ఇక్కడ ఏలియా అనే ప్రవక్త, ఎలీషా అనే ప్రవక్తను అడుగుతున్నారు, ఐఎమ్ గోయింగ్ టు గో అవే ఫ్రమ్ యూ, నేను ఇంకా కొద్దిసేపట్లో నీ దగ్గర నుండి నేను వెళ్ళిపోతాను, ఇంకా నేను నీకు అందుబాటులో ఉండను. వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ, నేను నీ కోసం ఏమీ చేయగలను, నేను నీకు ఏమీ ఇవ్వగలను. ఇక్కడ మనం గమనించినట్లయితే ఎలీషా ఏలియా వలన ఏ విధమైన మానిటరీ బెనిఫిట్ పొందినట్లుగా మనకు కనబడట్లేదు. జీతానికో లేదంటే ఏదన్నా ధనం ఇస్తానంటేనో ఎలీషా ఏలియా వద్దకు రాలేదండి. ఏలియాతో లేదంటే ఏలియాను వెంబడించడానికి, ఏలియాకు పరిచర్య చేయడానికి ఎలీషా ఎటువంటి మానిటరీ బెనిఫిట్ చూసి ఆశపడి రాలా. దేవుని చిత్తము, దైవజనుడు పిలిచాడు, ఈయన గొప్ప దైవ సేవకుడు, గొప్ప ప్రవక్త, ఆయనతో నేను ఉంటే నాకు దీవెన, ఆయనకు లోబడి ఉంటే నాకు దీవెన, ఆయన చేతుల మీద నీళ్లు పోసినా నాకు దీవెనే, కాబట్టి నా పనిని, నా ప్రొఫెషన్ని నేను విడిచిపెట్టి వస్తానని ఎలీషా ఒక సమర్పణతో ఏలియా అనే ప్రవక్తతో ఉండి, ఆయన జీవించినంత కాలము, ఈ లోకంలో ఉన్నంత కాలము ఆయన వెంట వెళ్తూ ఆ దైవజనుడు చెప్పిన మాట చెప్పినట్లు చేస్తూ సాగాడు. ఒక మాట మీకు చెప్పమంటారా? ఏదో ఆశించి దేవుని పని చేసినప్పుడు మనకొచ్చే ప్రతిఫలం కన్నా ఏమి ఆశించకుండా, దేవా నువ్వు చెప్పింది చేస్తా, నువ్వు ఎక్కడ పెడితే అక్కడ ఉంటా, నువ్వు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్తా, ఏది వద్దంటే అది మానుకుంటా, ఏది చేయమంటే అది కష్టమైనా చేస్తానని సమర్పణతో కూడిన మనసుతో హృదయపూర్వకంగా దేవుని వెంబడించి సేవించినప్పుడు దేవుడిచ్చే రివార్డ్, దేవుడిచ్చే ప్రతిఫలము, బహుమానం అది అత్యధికంగా ఉంటుందండి. హల్లెలూయా. ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నానంటే, ఈ లోకంలో ప్రస్తుత రోజుల్లో పరిస్థితులు ఎట్లా ఉన్నాయంటే, మనుషులు ఏది చేసినా కూడా దెర్ ఇస్ ఆల్వేస్ అ కమర్షియల్ ఆస్పెక్ట్ అటాచ్ టు ఇట్. ఏది చేసినా డబ్బు గురించి ఆలోచన చేస్తా, ఇది చేస్తే, వీరితో మాట్లాడితే, వీరితో స్నేహం పెంచుకుంటే మాకు వాళ్ళ నుండి ఎలాగ డబ్బు రాబట్టుకోగలం, వారి నుండి మేము ఎలా ఉపయోగం పొందగలం అనే ఆలోచనతోనే లోకస్తులు చాలామంది బ్రతుకుతా ఉన్నారు నేటి సమాజంలో, స్వార్థపూరితమైన సమాజంలో. కొన్నిసార్లు దేవుని విషయాల దగ్గరకు వచ్చేసరికి కూడా కేవలం దేవుని కొంతమంది ఎందుకు వెంబడిస్తారంటే వారి అప్పులు తీరిపోవడానికి, అంతే. అదొక్కటి తీరిపోతే చాలు, ఇంకా మళ్ళీ దేవునికి, దేవా మళ్ళీ కలుద్దాం, ఎప్పటి వరకు? మళ్ళీ అప్పులు వచ్చే వరకు, ఇంకా అప్పటి వరకు కనబడరు అన్నమాట. అందుకనే ఆత్మీయ తండ్రి గారు మొన్న శుక్రవారం ఒక మాట చెప్పారు, కొంతమంది దేవుని దగ్గరకు రావాలంటే ఈ రెండు జరగాలంట. అదేంటంటే డబ్బన్నా పోవాలంట, జబ్బన్నా రావాలంట. ఏంటండి? డబ్బన్నా పోవాలి, జబ్బైనా
ఈ రెండు లేకుండా అంతా బాగుంది, సాఫీగా సాగుతూ ఉంది బ్రతుకు బండి అంటే అంత త్వరగా అంత ఈజీగా దేవుని సన్నిధానానికి రావడానికి చాలామంది ఇష్టపడట్లేదు. ఏదో కావాలి, ఇంకా అది ఉంటే చాలా, అంతే. ఇంకా దేవుడు అక్కర్లా, ఆత్మీయత అక్కర్లా, పరిశుద్ధ జీవితం అక్కర్లా, దేవుని వాక్యాన్ని నేర్చుకోవడం అక్కర్లా, వాక్యము అనుభవాల్లో సాగడము అక్కర్లా, సమర్పణ అక్కర్లా, మందిరంలో పరిచర్లో వాడబడి ఇంకేమీ లేవండి. నాకు కావాల్సిన దేవుడు ఇచ్చేస్తే చాలు, దట్ ఈస్ ఆల్ ఐ నీడ్ అని వెంబడించేవారు చాలామంది ఉన్నారు. కానీ ఎలీషా అనే ప్రవక్త మనకు ఒక మాదిరికరమైన ప్రవక్తగా కనబడుతున్నాడు. ఇంకొక మాటలో చెప్పాలంటే హీ ఈజ్ అ వెరీ వెరీ పవర్ఫుల్ మ్యాన్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. పవర్ఫుల్ అని చెప్పండి ఒకసారి. ఆమేన్. పవర్ఫుల్ మ్యాన్ అని. మామూలు వాళ్ళు చాలామంది ఉన్నారు. బైబిల్ గ్రంథంలో కూడా మనం చూసినట్లయితే దేవుని సేవించిన వారు దైవజనులు చాలామంది ఉన్నారు. కానీ శక్తి కలిగిన దైవజనులు కొంతమందే ఉన్నారు. పాత నిబంధన గ్రంథంలో, క్రొత్త నిబంధన గ్రంథంలో అక్కడక్కడ మనకు కనబడతారు. దేవునితో నడిచిన వారు చాలామంది ఉన్నారు, దేవుని గణపరిచిన వారు చాలామంది ఉన్నారు, మాదిరికరంగా జీవించిన వారు చాలామంది ఉన్నారు పాత నిబంధనలో, క్రొత్త నిబంధనలో. అయితే ప్రవక్త అయిన ఎలీషా యొక్క స్థానం మాత్రం ఒక ప్రత్యేకమైన స్థానమే దేవుని వాక్యం. ఎందుకంటే హీ లివ్డ్ అ వెరీ పవర్ఫుల్ లైఫ్. ప్రభావవంతమైన, శక్తివంతమైన జీవితాన్ని దైవజనుడు జీవించారు. ఆ మాటలు ఎందుకో కూడా నేను ఇంకా క్లియర్గా ముందుకు వెళ్తూ ఉండగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు ఏలియా ప్రవక్త ఎలీషాని అడుగుతున్నాడు, నీకేం కావాలి, నేను నీకు ఏమి ఇవ్వాలని నీవు కోరుతున్నావు? ఎలీషాకు తెలుసు ఏలియా ప్రవక్త ఏదైనా చేయగలడు అని. ఎందుకంటే ఆయన దేవుని ప్రవక్త, ఆయన దగ్గర దేవుని శక్తి ఉంది. యేసయ్య కూడా అదే చెప్పారు, మీరు నా యందు విశ్వాసం ఉంచితే నేను జరిగించినవి ఇంకా అంతకన్నా గొప్ప కార్యాలు చేస్తారన్నారు. హల్లెలూయా. ఈ రోజుల్లో కొంతమంది జీవితాల్లో దేవుని జీవం ఎందుకు కనబడట్లేదంటే దేవునితో సరిగ్గా నడవట్లా, దేవుని మీద సరిగ్గా ఆధారపడట్లా, విశ్వాస పరిమాణం చాలా తక్కువగా ఉంది. అందువల్లే గొప్ప కార్యాలు, అద్భుత కార్యాలు కొన్నిసార్లు మనం పొందుకోలేకపోతా ఉన్నాం. But I'm very happy to say that this place is a place where God is performing His miracles and exhibiting His power to the world. Hallelujah.